శ్యామ్ తాను వచ్చిన పని ఆ రోజు ఇంకా పూర్తవదని తెలిసి మళ్ళీ తర్వాత రోజు అడవికి రావచ్చులే అని అనుకుంటూ ఇంటికి దారిపట్టాడు. శ్యామ్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా అతనికి వెనుక నుంచి ఎవరో అతన్ని శ్యామ్ అని పిలిచినట్టు వినిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగిన శ్యామ్ కి అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో భారీగా కురుస్తున్న వర్షం వల్ల అతనికి అలా అనిపించి ఉంటుందిలే అని అనుకుంటూ ఎక్కువ ఆలోచించకుండా ఇంటికి బయలుదేరాడు. వర్షంలో తడుచుకుంటూ ఇంటికి చేరుకున్న శ్యామ్ తల తుడుచుకొని కెమెరాలో ఉన్న ఫోటోలు తన ల్యాప్టాప్ లోకి ట్రాన్స్ఫర్ పెట్టి ఫ్రెష్ అయ్యేందుకు వెళ్ళాడు. ఫ్రెష్ అయి వచ్చిన శ్యామ్ బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి చేరుకున్నాడు. ఒక పక్క శ్యామ్ గాఢ నిద్రలో ఉండగా మరోవైపు అడవిలో నల్ల దుస్తులు ధరించిన 30 మంది ఆ మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్నారు. మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్న వాళ్ళు ఆ చెట్టును చుట్టుముట్టి తదేకంగా ఆ చెట్టునే చూస్తూ అందరూ ఒక్కసారిగా ఒకే స్వరంలో మంత్రాలు చెప్పడం మొదలు పెట్టారు. ఇంతలో హఠాత్తుగా